హలో అండి, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజైతే చాలా పనులు, చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియో వచ్చి 2 డేస్ అనమాట. 2 డేస్ వీడియో అనేది నేను ఎడిట్ చేసి మిక్స్ చేసి అయితే పెడుతున్నాను. మేము ఆల్రెడీ నా ప్రాంక్ వీడియోలో మీరు చూసింటే 1 వీక్ ట్రిప్కి అయితే వెళ్తున్నామని అయితే ఆల్రెడీ ఆ ప్రాంక్లో అయితే చెప్పాను కదా. సో ట్రిప్కి వెళ్ళే ముందు రోజు అండ్ ట్రిప్కి వెళ్ళే రోజు ఈ 2 డేస్ది కూడా నేను మిక్స్ చేసి అయితే పెడుతున్నా. అసలు మాకైతే టైం అయితే లేదు. ఇంకా టైం ఉన్నంతలో కొన్ని క్లిప్స్ తీసి మెయిన్ పార్ట్స్ తీసి అయితే నేను పెడుతున్నాను. బికాజ్ అసలు ఏమి సదురుకొని కూడా సదురుకోలేదన్నమాట. చదువుకుందాం, రేపు చదువుకుందాం, ఎల్లుండి చదువుకుందాము, అవతల ఎల్లుండి షాపింగ్ చేద్దాం అని ఏదో అనుకుని ట్రిప్కి వెళ్ళే రోజు కూడా వచ్చేసింది. ఇంతవరకు షాపింగ్ లేదు, చదువుకోవడం లేదు, ఏమీ లేదు. రేపు అనగా ఈరోజు అయితే చదువుతున్నాను అనమాట. కంగారుగా చూసారా, అసలు ఎలా పడితే అలా పడేసాను. ఏం పెట్టాలో అర్థం కాలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చాక చూసుకుందాంలేని అలా జస్ట్ అలా నార్మల్గా పెట్టేసి వదిలేసా బెడ్రూమ్లో. ఇంకా మా బాబుకి పౌడర్స్ అవన్నీ కూడా రెడీ చేయాలి కదా. సో అవన్నీ కూడా రెడీ చేశాను. అండ్ ఒక్క పౌడర్ అయితే అవ్వలేదన్నమాట. ఇంట్లో ఐటమ్స్ ప్రొడక్ట్స్ లేక ఇంకా షాప్కి వెళ్ళే టైం కూడా లేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు తెమ్మని చెప్పాను. ఇంకా చెప్పాను కదా ఏం షాపింగ్ చేయలేదని, ఉన్న చెప్పులే వేసుకుందామని చెప్పి క్లీన్గా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నారు మా హస్బెండ్. మా హస్బెండ్ వచ్చాక ఇంకా నేను ఇంట్లో అన్నీ సదరడం, ఇల్లు కూడా గలీజ్ ఎలా పడితే అలా ఉందన్నమాట. టెన్షన్. షాపింగ్ చేద్దాం అనే టైంకి ఇంక షాపింగ్కి వెళ్ళలేదు, కానీ ట్రిప్కి వెళ్ళే రోజు అయితే వచ్చేసింది. ఇంకా మా ఊరికి కూడా ఫుడ్ పౌడర్స్ అవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. మళ్ళీ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా, మా మదర్ దగ్గర వదిలేస్తున్నాం అనమాట బాబుని. ఇంకా ఏమేమి పౌడర్స్ పెడతామో అవన్నీ కూడా ఫ్రెష్గా చేసి 1 వీక్ సరిపడేటట్టుగా చేసి అమ్మకి చెప్పడమే. ఇంకా ఇక నైట్ 1 అయ్యింది నేను పడుకునేసరికి. ఇల్లంతా క్లీన్ చేసేసుకుని, పౌడర్స్ రెడీ చేసేసుకుని, బట్టలు సదురుకునేసరికి 1 అయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగవాలి. అసలు మామూలుగా లేదనమాట నా తిప్పలు. అసలు ఏమీ కూడా కొనుక్కోలేదు. వెళ్ళే ముందు రోజు కొనుక్కున్నాను. ఎప్పుడు 6కో ఎప్పుడు అనమాట. టైము 4కి వెళ్ళి మేము కొనుక్కున్నాము షాపింగ్. ఇంకా 1 డే 2 డేస్కి మంచివి కావాలని చెప్పి ఇంకా అప్పుడు వెళ్ళి కొనుక్కున్నాం అనమాట. ఇంకా బాబుకి కుకింగ్ చేసి బాబుని పడుకోబెట్టి ఇంక ఇల్లు మొత్తం నీట్గా చేసుకుని సదురుకుని 1 వీక్ ట్రిప్స్ బట్టలు సరిపోయేటట్టుగా సదురుకుని వెళ్ళేసరికి ఇంకా చాలా టైం అయిపోయింది. ఇంకా బాబుది పౌడర్ చల్లారాక మిక్సీ కొట్టేసి ఇంకా మొత్తం సెట్ చేసేసాను. వాడికి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ కూడా. ఇంకా నేను బట్టలు అవన్నీ సదురుతున్నాను అనమాట. ఏం పెట్టుకోవాలి ఇంత కూడా అర్థమే కావట్లేదు నాకు. పిచ్చెక్కేస్తుంది అక్కడ. అంటే ఏదైనా కొత్తవి కొనుక్కుంటే ఓకే ఇది పెట్టుకోవచ్చు అది పెట్టుకోవచ్చు అని చెప్పి కొంచెం ఐడియా ఉంటుంది. ఇంట్లో ఉన్నాయే తీసుకెళ్ళిపోతున్నాను. కొంటాను కానీ నేను అసలు ఏమీ కూడా వేసుకోను. ఇంకా అక్కడ నా ఎగ్జైట్మెంట్ చూడండి, ఏం చేయాలో చెప్పుకోలేక ఎగ్జైటెడ్ అని చెప్తున్నాను అనమాట. ఇంకా నైటీస్ అవే తీసుకువెళ్తున్నాను. ఎలా ఉండిద్దో ఏంటో ఒక టెన్షన్ అది కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి రెడీ అవ్వడానికి నా మేకప్ అనమాట. ఆ మేకప్ అంటే ఏమీ లేదు. అక్కడ లిప్స్టిక్లు 4 ఉంటాయి. ఒక సన్ స్క్రీన్, ఒక మాయిశ్చరైజర్, ఒక లిప్ బామ్, ఒక స్టిక్కర్, ఒక ఐలైనర్ అనమాట. లిప్స్టిక్లు అవి చూసేసరికి ఫుల్ మేకప్ కిట్టే నా దగ్గర ఉందని అనుకుంటారు. ఏమీ వేసుకోను. మళ్ళీ దాంట్లో ఒక్క లిప్స్టిక్ వేసుకుంటా. ముందు జాగ్రత్తగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఒక 4-5 పెట్టుకుంటాను. అది నచ్చకపోతే ఇది, నచ్చకపోతే అది. ఒక లిప్స్టిక్ ఉంటే చాలు, మనం ఏ మేకప్ వేయవసరంలో లిప్స్టిక్ ఒకటి ఉంటే ఇంకా ఫేస్ అనేది అదే గ్లో అలాగే వచ్చేస్తాయి, ఏమి రాయకపోయినా సరే. ఇంకా ఫైనల్లీ అయితే ఏదో ఒకటిగా నచ్చింది ఏదో పెట్టుకున్నాను. ఎలా ఉండిద్దా ఏంటా అని చెప్పి ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. కానీ అసలు మామూలు ఎగ్జైటెడ్గా అయితే లేదు. ట్రిప్ చూడాలి ఎలా జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఇంకా టైం వచ్చి 11:25 అయ్యింది. బొడ్డోడికి పౌడర్ని రెడీ చేసి మొత్తం అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యేసరికి 1 అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబుని ఇంకా మేము ఎలాగో ఏలూరు నుంచి బస్ ఎక్కాలి. ఏలూరు వరకు బండి వేసుకుని వెళ్ళి ఇంకా ఏలూరు బస్ స్టాండ్లో బండి పెట్టేసి అయితే మేము
మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే విజయవాడ అయితే బస్సు ఎక్కుతాము. కానీ ఇక్కడ ఏంటంటే మా బాబుకి కోల్డ్ చేసిందనమాట. ఇంకా కోల్డ్ చేయడం వల్ల ఎందుకు రిస్క్, అమ్మ దగ్గర వదిలేస్తే మళ్ళీ ఒక్కటే అయిపోయింది, టెన్షన్ పడిపోద్ది అని చెప్పి నా దగ్గర కోల్డ్వి అవన్నీ ఉన్నా సరే ఒకసారి చూపిద్దామని చెప్పి, అంటే 1 వీక్ నుంచి చేస్తున్నాను అయినా తగ్గట్లేదు. క్లైమేట్ చేంజ్ అయింది కదా, సో అందువల్ల అలా కోల్డ్ కాఫ్ వచ్చిందనమాట. ఇంకా మా బాబు ఇంకా నైట్ అసలు నిద్రపోనివాడు. ఇంకా మా అమ్మకి నేను లేకపోతే ఇంకా టెన్షన్ మా ఊడితో. ఇక డాక్టర్ కోసం సండే కదా లేట్గా వస్తారు, ఇంకా వెయిట్ చేస్తే మా వాడు చుక్కలేంటి చూపించాడు అనమాట. రోడ్డు మీదకి వెళ్ళిపోతా అంటాడు, వాడి ఇష్టం. ఇంకా ఒక చోటు ఉండరు కదా పిల్లలు. ఇంకా కోల్డ్ కాఫ్ చూపించాక అమ్మ దగ్గరికి తీసుకెళ్దాము, మళ్ళీ రిస్క్ పడి లేకపోయేసరికి టెన్షన్ అవన్నీ ఎందుకు అని చెప్పి ఇంకా అలాగే కూర్చున్నాం అనమాట. అదే రోజు మేము వెళ్ళాలి సాయంత్రము, షాపింగ్ ఉంది. అసలు ఫుల్ టెన్షన్స్. ఫైనల్లీ డాక్టర్ అయితే వచ్చారు, మెడిసిన్స్ ఇచ్చారు, అంతా బాగానే ఉందని చెప్పారు. ఇంకా చూపించుకొని బస్ అయితే ఎక్కేసాం అనమాట. బస్ ఎక్కి ఇంకా నెక్స్ట్ విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఆటో ఎక్కామంట. అంటే నేను క్లిప్స్ కొంచెంగానే తీసాను. విజయవాడలో కూడా వచ్చేసాము. వచ్చాక ఆటోలో ఇంకా అలా చిన్న బొమ్మ కొన్నాడు అనమాట మా హస్బెండ్ మా బుడ్డోడికి. అండ్ ఫైనలీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వెంటనే బాబుని వదిలేసి మళ్ళీ షాపింగ్కి పరిగెత్తేసాం అనమాట. ఇంకా మా చెల్లి నార్మల్ వీడియో తీస్తున్నాను యూట్యూబ్లో పెట్టనేమని చెప్పి స్టిల్ ఇస్తుంది, ఫోటో తీస్తున్నానేమో అని చెప్పి యూట్యూబ్లో పెడతాననే కానీ ఫేస్ తిప్పేసుకుందనమాట. ఇంకా బాబుని అక్కడ వదిలేసి పరుగుని ఇంకా షాపింగ్ అనమాట. ఇంకా మా చెల్లి కూడా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. ఒక పక్కన నాకు తను షాపింగ్ చేస్తే ఒక పక్కన మా హస్బెండ్కి షాపింగ్ మేము ఇద్దరం చేసుకుంటాం అనమాట. ఇంకా టైం కలిసి వచ్చిందని ఇంకా మా చెల్లి కూడా అప్పటికప్పుడు రెడీ అవ్వమని చెప్పాను. ఇంకా మా చెల్లి నాకు ఆల్రెడీ షాపింగ్కి తనే సెలెక్ట్ చేసేసింది, నా హ్యాండ్లో ఉన్న మా చెల్లె సెలెక్ట్ చేసింది అనమాట. మేము ఏదైనా షాపింగ్కి వెళ్ళామంటే నేను మా హస్బెండ్ మా చెల్లి ముగ్గురు వెళ్ళిపోతాము. ఇక ఫైనల్లీ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ది నాది. టైం వచ్చి 6:30 అయిపోయింది అనమాట. ఆల్రెడీ ట్రైన్ లేట్ అనమాట. మా అదృష్టం కొద్ది ట్రైన్ లేట్. అండ్ ఇక్కడ మా అమ్మ వచ్చి మొత్తం ఫుడ్ 12 hours జర్నీ కదా, ఫుడ్ పెట్టింది ట్రైన్లో. మాకు మా ఫ్రెండ్స్కి చపాతీ అండ్ చింతపండు పులిహోర, పొటాటో కర్రీ చపాతీలోకి అండ్ కొన్ని స్నాక్స్ పెట్టారనమాట. ఇంకా నిజంగా అవి పెట్టారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే 5 hours జర్నీ పిచ్చెక్కేసేది అనమాట. ఇంక మేము ఎక్కడికో వెళ్ళిపోతామని అర్థమైపోయి మా ఆయన అయితే అస్సలు వదలట్లేదు. మా బుడ్డోడు ఆ ఫోన్ పట్టుకుని ఆ ఒళ్ళో కూర్చుని రానంటున్నాడు. కానీ ఒక భయం అనేది ఉంది. తీసుకెళ్దామని మాకున్నా సరే అక్కడ ఉన్న క్లైమేట్ అనేది పిల్లలకి అస్సలు పడదు, చల్లగా ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళేది ఒక సీజన్ టైప్ అనమాట. ఇప్పుడు అదే సీజన్ వెళ్తాం, ఫుల్ క్లైమేట్ చలిగా మంచిగా ఉంటుంది. ఇంకా అదే టైంలో పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ చేసుకొని మనకి ప్రశాంతత లేకుండా ఉండడం కన్నా వాళ్ళు ఒకరోజు 2 రోజులు ఏడ్చినా సరే, అంటే కొంచెం మా మమ్మీ మా డాడీ అలవాటు ఉన్నారు కాబట్టి అంత ధైర్యంతో అయితే నేను వాళ్ళ దగ్గర వదిలేసి అయితే నేను వచ్చాను. ఫైనల్లీ స్టేషన్కి కూడా ఎంటర్ అయిపోయాను అనమాట. ఇంక భయం వేసింది, ఎలా చేస్తామో ఏంటో, షాపింగ్ చేయాలి, బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, బోల్డ్ పనులు ఉన్నాయి అనిపించింది. బట్ అన్నీ కూడా చక్క అయిపోయినాయి అనమాట. ఇంకా ఫైనల్లీ మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఇక్కడ ఉన్న ఎదవా చూసారా, వీడు మామూలుగా విసిగించలేదన్నమాట. ఒక్క పని చేశాడు, ఒక దూల పని. చచ్చిపోయాము అసలు. 5 hours అలాగా ట్రైన్ కోసం కూర్చున్నాం వాడి వల్ల. 1 year 1.5 year అయ్యింది మేమందరం ఒక చోట్లకి కలిసి. ఇంకా మొత్తాన్ని ఒక వీడియో తీస్తున్నాను అనమాట. మేమందరం ఒక గ్రూపుగా ఫైనల్లీ ట్రిప్ అనేది సక్సెస్గా స్టార్ట్ అయ్యింది. వీళ్ళిద్దరేమో అక్క చెల్లెళ్ళు. ఇంకా మొత్తం బ్యాచ్ మేము జాబ్ చేస్తున్నప్పుడు పరిచయం అనమాట, కొలీగ్స్ అలా పరిచయం. ఇంకా ఫైనల్లీ ఆ వీడియో తీసుకొని ఇంకా అలా మాట్లాడుతున్నాం అనమాట. ఎలాగో ట్రైన్ 5 hours లేట్ మాకు ఆ రోజు. ఇంకా అలాగే కూర్చుని చాలా రోజులు అయిపోయింది కదా, 1 year పైన అయిపోయింది. ఇంకా అలాగా కాసేపు అయితే బాగానే ఉన్నాము. ఉండి పిచ్చెక్కేస్తుంది మాకు. ఇంకా వాడిని కాసేపు ఆడుకుంటాము, కాసేపు అలా తిరగడము, కాసేపు జోక్స్ వేసుకోవడము, కాసేపు బిగ్ బాస్ చూడడము, కాసేపు ఏమో రీల్స్ చూడడము, కాసేపు రీల్స్ చేయడము. ఇదే సరిపోయింది మాకు ఆ స్టేషన్లో. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, ట్రైన్ ఎక్కుతున్నారు, కానీ మా ట్రైన్ అయితే అస్సలు రాలేదు. ఎంతసేపు కూర్చున్నా అది చూసారు. మా హస్బెండ్ ఏం చేయాలో అర్థం కావట్లేదంట. దీనికేమో సడన్గా కెమెరా తిప్పేసరికి దానికి భయం వేసేసింది, తీసేయమంటుంది. ఫేస్ బాగాలేదు అని చెప్పి.
ఇంకా అబ్బా అసలు మొహాలు ఎలా ఉన్నాయంటే మా అందరికీ ఫస్ట్లో ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము. లాస్ట్కి వచ్చేసరికి నీరసము, నిద్ర వచ్చేసింది అనమాట. ఎప్పుడు వస్తుందా ట్రైన్, ఎప్పుడు వస్తుందా అని చెప్పైతే వెయిట్ చేసాము. ఫుల్ చూసారా నిద్ర వచ్చేస్తుంది. అప్పటికి 12 అయింది. మేము 7కి స్టేషన్కి వెళ్తే 12 వరకు ఆ స్టేషన్లోనే కూర్చున్నాము. ఇంటికి వెళ్ళిపోవచ్చు, బట్ ఇలాంటి టైం ఇంకెప్పటికీ మనకి రాదు. ఫ్రెండ్స్తో కలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరైనా సరే ఎవరి కాళ్ళు బిజీ లైఫ్ అయిపోయింది ఎవరిదైనా సరే. ఇలా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడే అలా కలుసుకోవడం ఉంటుంది కదా. సో అందువల్ల మేము అలాగే కూర్చున్నాము, ఇంటికి కూడా వెళ్ళకుండా. ఇంకా ట్రైన్ వచ్చే టైం అయ్యింది, అనౌన్స్మెంట్ ఇస్తున్నారనమాట. అందుకే ఇంకా మేము అందరం లేచాము. ఇంకా ట్రైన్ అయితే ఫైనల్లీ వచ్చింది. ఇక పడుకుని పోయి మార్నింగ్ ఇది 6 ట్రిప్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి అనుకుంటా షూట్ చేశాను నేను లేచాను. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా స్కై బ్లూ కలర్ షర్ట్ మా ఫ్రెండ్ అని చెప్పి, వాడు పాపం పడుకోలేదు. నేను ఎప్పుడు లేచి చూసిన దెయ్యంలాగా అలా కూర్చున్నాడు నా తల వెనకాల. ఇంకా ఫుల్ బోర్ కొట్టేస్తుంది. లేచాము, టిఫిన్ చేసాము, కాసేపు ఇంకా కార్డ్స్ ఆడాము. ఇంకా బోర్ ఉంటుంది కదా 12 hours జర్నీ అంటే పిచ్చెక్కేస్తుంది కాబట్టి ఇంకాసేపు కార్డ్స్, కాసేపు లూడో ఇంకా అలా ఆడుతూ వచ్చామన్నమాట. అలా కొంచెం టైం పాస్ అయింది. ఇక్కడ కూడా ఫుల్ కొట్టేసుకున్నాము. ఫ్రెండ్స్ అంటేనే కొట్టుకోవడం కాబట్టి కొట్టుకుంటూనే ఉన్నాం అనమాట. ఇంకా ట్రైన్ వెళ్తున్నప్పుడు ఇదైతే లొకేషన్ నాకు బాగా నచ్చింది, మేము వెళ్ళే దారిలో అనమాట. ఇంకా అలా ఒక క్లిప్ అయితే తీసాను, చాలా బాగుంది అనమాట క్లైమేట్. ఇంకా ఫైనల్లీ మేము వెళ్ళే ట్రిప్ అయితే అక్కడికైతే చేరుకున్నాము. క్షేమంగా మంచిగా ప్రశాంతంగా చేరుకున్నాము. ఒక్కొక్క మొహాలు నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. మా ఆయన అయితే ఫుల్ ఎగ్జైటెడ్గానే ఉన్నాడు, యో అంటూ. ఇంకా కార్ అయితే వచ్చింది. ఇంకా కారు ఆల్రెడీ వాళ్ళే పంపిస్తారనమాట, మనం మాట్లాడుకున్న వాళ్ళే పంపిస్తారు. ఇంకా కార్ కూడా రెడీగానే ఉంది మా ట్రైన్ దిగేసరికి. ఇంకా లగేజెస్ అవన్నీ కూడా కడుతున్నారనమాట. మాకు బోల్డ్ లగేజెస్ ఉన్నాయి, 6 నెంబర్స్ ఉన్నాం. ఆ 6 నెంబర్స్ అంటే 6 లగేజెస్ మనిషికి వచ్చి 6 ఉన్నాయనుకుంటా. అవన్నీ కట్టేసరికి కొంచెం టైం పట్టింది, పెద్ద పెద్ద లగేజెస్ కదా. ఇంకా ఫైనల్లీ కార్లోకి ఎక్కేసాం, స్టార్ట్ అయ్యామన్నమాట. ఫుల్గా ఎగ్జైటెడ్ అయితే ఉంది, నీరసంగా అనిపిస్తుంది. ఇంకా రోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ముందుగా మీకు వీడియోస్ వస్తాయి కదా. సో మెయిన్ అయితే ఎక్కడికి వెళ్తున్నాము, ఏం ట్రిప్ అని అయితే మీరు అనుకుంటారు, బట్ ఈ ట్రిప్ ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చి జర్నీ ట్రిప్ అనమాట. కానీ ఈ ట్రిప్ అనేది ఏ ట్రిప్ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. బట్ ఫైనల్లీ ఎప్పటికైనా సరే వెళ్దాం అనుకున్నాం, వచ్చేసాము. ఇంకా హోటల్కి కూడా రిసార్ట్కి కూడా రీచ్ అయిపోయాము. ఫైనల్లీ మా గ్యాంగ్ అనేది ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత్ తగ్గేదేలే. బాయ్ బాయ్.